ఫస్ట్ హెడ్లైన్ భవిష్యత్తులో ఏఐ ప్రపంచాన్ని శాసిస్తుంది అన్నారు చంద్రబాబు. ఇకపై డేటానే సంపద అవుతుంది అన్నారు. గ్రీన్ ఎనర్జీలో 3వ వంతు సరఫరా ఏపీదేనని, ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడే రోజు రావాలని అన్నారు. ఇక రెండవ హెడ్లైన్ మరోసారి కులగణన చేస్తామన్నారు భట్టి. సర్వేలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుండి 28 వరకు అవకాశం ఇస్తామన్నారు. బీసీ కోటా తేలాకే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే నెల చట్టం చేస్తామని చెప్పారు. థర్డ్ హెడ్లైన్ టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు జగన్. రాష్ట్రంలో స్కాములు తప్ప ఏమీ జరగటం లేదన్నారు. వచ్చేది జగన్ 2.0 పాలన అన్నారు. అన్యాయాలకు పాల్పడే వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. ఫోర్త్ హెడ్లైన్ రఘురామకృష్ణరాజు కోర్టుకి హాజరయ్యారు. తులసి బాబుకి గత సర్కార్ డబ్బు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. సునీల్ ని సస్పెండ్ చేయకుండా విచారణ ఏంటి అన్నారు. మరోవైపు విజయపాల్ కి బెయిల్ దొరికింది. ఫిఫ్త్ హెడ్లైన్ ఎన్నికలకి ముందు ఉచితాలను తప్పుపట్టింది సుప్రీంకోర్టు. ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించింది. ఏ పని చేయకుండానే తిండి డబ్బు దొరుకుతున్నాయంది. లబ్ధిదారుల్ని పరాన్న జీవులుగా మార్చుతున్నారని అంది సుప్రీంకోర్టు. ఇక సిక్స్త్ హెడ్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ కొత్త బిల్లు సిద్ధమైంది. నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంట్ లో ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు అమలవుతుంది. దీనితో ట్యాక్స్ విధానం సులభతరం కానుంది. ఇక సెవెంత్ హెడ్లైన్ మోదీ 3 రోజుల ఫ్రాన్స్ టూర్ ముగిసింది. మెక్రాన్ తో కలిసి కొత్త కాన్సులేట్ ప్రారంభించారు ప్రధాని. భారత అమరవీరులకి నివాళి అర్పించారు. ఫ్రాన్స్ నుండి 2 రోజుల టూర్ కోసం అమెరికా వెళ్లారు.